మావా, ఈ స్టోరీ విన్న తర్వాత ఇలాంటి నా కొడుకుల్ని ఏం చేయాలో చెప్పండి మావ. అసలు ఏం జరిగిందంటే వీళ్ళిద్దరూ 2 to 3 years నుంచి లవ్ చేసుకున్నారు. లవ్ చేసుకున్న తర్వాత పెద్దల్ని ఒప్పించుకొని మ్యారేజ్ చేసుకున్నారు మావ. వీళ్ళిద్దరికీ ఎలా పరిచయం అంటే అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అన్నంట. ఇంకా ఎలా ఒప్పించుకున్నారో తెలియదు. వీళ్ళిద్దరూ పెద్దల్ని ఒప్పించుకొని మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత 1 year బాగానే చూసుకున్నాడంట మావ. 1 year బాగానే చూసుకున్నాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే చెప్తే నిజంగా అసలు మన సమాజంలో ఇలాంటి నా కొడుకులు ఉన్నారా అనిపిస్తుంది. అసలు ఇంత దారుణంగా ఉన్నారేంటో నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగిందో చెప్తా వినండి మావ. 1 year తర్వాత వీడు ఏం చేశాడంటే ఈ అబ్బాయికి బాగా సెక్స్ పిచ్ అంట మావ. బాగా సెక్స్ పిచ్ అంట. ఆ అమ్మాయిని ఎలా చేసేవాడంటే పోర్న్ వీడియోస్ ఉంటాయి కదా మావ, పోర్న్ వీడియోస్ చూయించి నువ్వు ఇలా చెయ్యి అని చెప్పేవాడంట మావ. చెయ్యకపోతే కొట్టేవాడంట మావ. ఎంత దారుణం మావ ఇది. ఇంకా ఆ అమ్మాయి ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఆ అమ్మాయి ఎలా ఆలోచించిందంటే వీడు నా దగ్గరే కదా పడుకునేది, నన్ను కాకపోతే ఇంకెవరిని అడుగుతాడు అని చెప్పేసి ఆ అమ్మాయి అర్థం చేసుకుని ఆ అబ్బాయి చెప్పినట్లు చేసేదంట మావ. అలా ఎన్ని రోజులు నరకం చూసిందంటే ఈ తల్లి. అంటే మనసులో బాధ ఉన్నా కూడా బయటికి చెప్పుకోకుండా ఆ అబ్బాయి ఎలా చెప్తే అలా చేసేదంట మావ. ఇంకా కొన్ని రోజులకి ఏం జరిగిందంటే ఇంకా వీడు ఆ అమ్మాయిని దూరం పెట్టడం స్టార్ట్ చేశాడంట మావ. అంటే బయట వేరే వాళ్ళని తగులుకుని ఈ అమ్మాయిని దూరం పెట్టడం స్టార్ట్ చేశాడంట. ఇంకా ఈ అమ్మాయిని పట్టించుకునేవాడు కాదంట. హెల్త్ బాగాలేకపోయినా సరే అలానే ఒంటరిగా వదిలేసి బయటికి వెళ్ళిపోయేవాడంట. ఏదో ఒక రకంగా ఈ అమ్మాయితో గొడవ పెట్టుకునేవాడంట. ఇంకా అలా కొన్ని రోజులు ఆ అమ్మాయి టార్చర్ చూసిందంట. ఇంకా తర్వాత ఏమైందంటే